అదే అన్నాడు. ఆయన మాట వింటే కనికరం, ఆయన మాటను వినకపోతే కఠినం. నువ్వు మాట వినేదాకా కఠినంగానే ఉంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మాట వినకుండా ఉన్నావా, కఠినంగానే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా నువ్వు ఆయన మాట వినడానికి నువ్వు సిద్ధపడితే ఈ సంవత్సరాలన్నీ కఠినమని పక్కన పెట్టి ఆ క్షణాన నీ వైపు కనికరంతో తిప్పబడి ఉన్న గొప్ప కనికరం కలిగిన దేవుడు ఆయన. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు కుంటి ఆయన దగ్గరికి వెళ్ళి. ఆయన అన్నాడు అవునండి అన్నాడు. వెంటనే కనికరం దిగి వచ్చింది, కాళ్ళు వచ్చినాయి. ఒకసారి అర్థం చేసుకున్న మాట. కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఆయన. ఆ కొనేరు వాగు దగ్గర ఎవరి కాడే వచ్చి స్వస్థపరిచి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఆ బాధను చూశాడు, ఆ ఇబ్బందిని చూశాడు, వచ్చాడు. ఒరే నాయనా, నీ దగ్గరికి వచ్చి ఎవడు అడుగుతలేదు, ఎవడు కూడా నీకు సహాయం చేయట్లేదు, నేనే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చాను, నీకు ఏ సహాయం కావాలి, నువ్వు నడవాలనుకుంటున్నావు అని అడిగాడు. ఈరోజు దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో కూడా మాట్లాడే మాట ఇదే. నేను నీకేం చేయాలనుకుంటున్నాను అంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు ప్రభా, నువ్వు స్వస్థపరచాలనుకుంటున్నావు అనగానే ఆయన నోట్లోంచి వెంటనే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఎవరు సాయం చేయలేదు, మీరు చేస్తారండి, అది చేస్తారండి అనలే. ఎస్, నేను నడవాలనుకుంటున్నానండి అన్నాడు. వెంటనే కనికరం వచ్చేసింది.